చాలా కోయిలలు ముందే కూస్తున్నాయి ఊర్ల పొంటి. సర్పంచ్ నేనంటే నేనని కొందరు ఆళ్లే పోజులు కొడుతుంటే, ఇంకొందరేమో పక్కనున్న లుబ్బిస్తే సర్పంచ్ అయిపోయినట్టే ఊహలలో తేలిపోతున్నారు. రిజర్వేషన్లు ఇంకా ఖరారే కాలేదు. ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళకు ఈసారి ఛాన్స్ ఉన్నదా అనేది ఇంకా తేలనే లేదు. నోటిఫికేషన్ ఇంకా రానే లేదు. కానీ నోటి నుంచి మంచి మంచి మాటలు, మర్యాదలు, పలకరింపులు అబ్బో శాన్నే నడిపిస్తున్నారు సర్పంచ్ పదవి మీద కాయిసున్నోళ్ళు. ఇన్ని రోజులు లంగ పనులు చేసి ఇప్పుడు సర్పంచ్ కావాలనుకున్న వాళ్ళు సొక్కపూసలైపోతున్నారు, నీతిమంతులైపోతున్నారు. పచ్చగడ్డేస్తే బగ్గున మండేంత పగలున్నా మంచిగున్నావా అనే నరసన్న, పిల్లలు మంచిగా చదువుతున్నారా, బాయికాడ పంటలు మంచిగున్నాయా అని మంచి షేడు అరుచుకొని మచ్చిగా చేసుకుంటున్నారు. ఇన్ని రోజులు మనిషికున్న ఇలువ కంటే ఇప్పుడు వాళ్ళకున్న ఓటుకే ఎక్కువ ఇలువ కదా. అందుకే ఎక్కడ లేని ప్రేమలో ఉలుకోబోస్తున్నారు. లీడర్ల ముచ్చట ఇట్లుంటే కొంతమంది తాగుడుగాన్లు, తినుడుగాన్లు, ఊదరగొచ్చేటోళ్ళు, ఉబ్బిచ్చేటోళ్ళు గ్యాంగుల తీరుగా తయారైతున్నారు. నిన్ను మించినోడు మన ఊర్లోనే ఎవరున్నారే? ఈసారి నువ్వే సర్పంచ్, ఎంత టోళ్లు నిల్చున్నా నిన్ను మేము గెలిపించుకుంటాం అని లేనిపోని ఆశలు కల్పించి ఉన్న ఆస్తులు మొత్తం అమ్ముకునే తట్టు చేస్తారు. ఎప్పటికీ ఖర్చులు పెట్టించి ఎన్నికల నాటికి ప్లేట్ ఫిరాయించేటోళ్ళు ఉంటారు. చిన్నగా బత్తి పెట్టి నెత్తి కొరిగేటోళ్ళు ఉంటున్నారు. అగో అసొంటోళ్లతో జరంత పైలంగా ఉండాలే ఊర్ల పొంటి జనాలు. ఇట్లా దేశంలో రాష్ట్రంలో నడవనన్ని రాజకీయాలన్నీ ఇప్పుడు గ్రామాలలోనే నడుస్తున్నాయి. కోడి కూరలు, మసాలా మటన్లు, మందు దావతులతో నిత్యం పండుగ అవుతున్నది పల్లెలల్లా. పైసలు ఉన్నోళ్ళు వెనకడుగు వేయకుండా జర గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక చాలా మంది సర్పంచ్ గా పోటీకి దిగేటోళ్ళు